ఈరోజు మనం స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే ఆధ్యాత్మికత పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి తల్లిదండ్రులు అంటే ఆధ్యాత్మిక పెంపకం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది ఇక్కడ స్త్రీమూర్తులు నిపుణులైన వాళ్ళు ఉన్నారు. ఇందులో పిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని అనుకరిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తే అదే చేస్తారు పిల్లలు. మా పిల్లలు చిన్నప్పుడైతే నేను హనుమాన్ చాలీసా చదువుతూ ఉండేదాన్ని. అప్పుడు వాళ్ళు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం మాటలు వచ్చిన తర్వాత హనుమాన్ చాలీసా నా వెనకాలే చదివేవారు. తర్వాత నేను పూజలు చేసేదాన్ని. వాళ్ళు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ నా పక్కన కూర్చుని పువ్వులు అక్షంతలు దేవుడి మీద వేసేవారు. తర్వాత నేను స్తోత్రాలు చదివేదాన్ని. అప్పుడు వాళ్ళు కూడా లలితా సహస్రం నేను చదువుతూ ఖడ్గమాల అవి చదువుతుంటే వాళ్ళు కూడా ఓం నమ త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి అంటూ అది చదివేసేవారు. అంటే నేను ఏం చేస్తే అదే చేశారు వాళ్ళు. అలాగే మళ్ళీ నేను జపం చేసుకునేదాన్ని కొన్నాళ్ళు. జపం చేసినప్పుడు కూడా వాళ్ళు ఓం నమ త్రిపుర సుందరి అని అన్నప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అని చెప్పేదాన్ని అనమాట. అది జపం చేయాలరా అని చెప్పేదాన్ని. నేను చేస్తున్నాను కదా అది అని వాళ్ళు అమ్మ మాకు రాత్రిపూట బాగా భయంగా ఉంటుంది, అందుకని మేము ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు అది జపించుకుంటూ వస్తామని చెప్పి పైకే చదువుకుంటూ వచ్చేసేవారు. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అనుకుంటూ వచ్చేసేవారు అనమాట. తర్వాత మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అంటే మనం ఏది చేస్తే అదే పిల్లలు చేస్తూ ఉంటారు అనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే ఖలీల్ జిబ్రాన్ గారు ఏం చెప్పారంటే పిల్లలు మీరు తయారు చేయలేదు పిల్లల్ని, మీ ద్వారా వచ్చారు వాళ్ళు. మీ పిల్లలు కారు, మీ ద్వారా వచ్చారు. ఇప్పుడు మనం తిరుపతి పట్టణానికి అందరం ఎలా వచ్చామంటే కొంతమంది కారులో, కొంతమంది బస్సులో, కొంతమంది ట్రైన్లో, కొంతమంది ఫ్లైట్లో అలా వచ్చారు. మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఎలాగైతే వేరే చోట నుంచి ఒక వెహికల్ని ఉపయోగించుకుని వచ్చారో అలాగే ఆత్మ లోకాల నుంచి ఆ బిడ్డల ఆత్మలు భూమి మీదకి దిగటానికి ఈ తల్లి గర్భాన్ని ఎంచుకుని ఒక వాహనంగా చేసుకుని వస్తారు. తల్లిదండ్రుల్ని ఎంచుకుని వారి ద్వారా వస్తారు. అలాంటప్పుడు మనకి వాళ్ళ మీద ఎటువంటి అధికారం లేదనమాట. వాళ్ళని ఇదే చెయ్యి అదే చేయడానికి మనకి లేదు.